హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం కొబ్బరి ఉండలు చేసుకోబోతున్నామండి. ముందుగా కొబ్బరికాయలన్నింటినీ ఇలా కూర తీసుకోవాలి. ఇలా కొబ్బరి కూర అంతటిని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకోవాలండి. ఇలా బెల్లాన్ని కోరుకుని బెల్లం కూడా ఈ కొబ్బరి కూరలో వేసుకోవాలండి. కొబ్బరి కూర ఎంత ఉందో బెల్లం అంత సమానంగా వేసుకోవాలి రెండుని. ఇలా కొబ్బరి కూరని బెల్లాన్ని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. ముందుగా ఇలా కొబ్బరి బెల్లం అంతా బాగా కలిసిన తర్వాత ఇది స్టవ్ మీద పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, అది బాగా కొంచెం చిక్కబడేంత వరకు. చూడండి, ఇలా దగ్గర పడాలండి. బాగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి. ఓకే అండి, ఇలా కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇది ఉండలు చేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేసుకోవాలి. ఓకే, ఇలాగ ఒక పళ్ళానికి కొంచెం నెయ్యి రాసుకొని పెట్టుకుందాం పక్కనే. ఇలా చేతికి కొంచెం నెయ్యి ఇలా రాసుకొని ఇలా ఉండలు చేసుకుందాం. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి. ఇలా ఉండలు చేసుకొని ఇలా నెయ్యి రాసిన పళ్ళులో పెట్టుకోవాలి. అలాగే అన్నీ నెయ్యి రాసుకుంటూ చేసుకోవాలండి. ఇలాగా ఇలా అన్నీ చేసుకోవాలి ఇదే సైజులో. ఓకే అండి, కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయి. ఇలా ఉండలన్నీ చేసుకున్నాక ఆరిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.